హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు నివేదిత రిషి వరల్డ్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంటను కూడా గట్టిగా కొట్టేయండి. ఈరోజు ఈ వీడియోలో వెజిటేబుల్ రైస్ ఎలా చేయాలో చూపిస్తున్నానండి. సింపుల్గా, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మరి ఎలా చేయాలో చూసేద్దామా? ముందుగా ఒక గిన్నెలోకి 1.5 గ్లాస్ బియ్యం తీసుకోండి. నేను నార్మల్ రైసే తీసుకున్నాను. మీరు కావాలంటే బాస్మతి బియ్యం కూడా తీసుకోవచ్చు. ఇందులో వాటర్ వేసి 2 సార్లు నీట్గా కడిగేసుకున్న తర్వాత మళ్ళీ వాటర్ వేసి మూత పెట్టేసి ఒక 15 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద వేరొక గిన్నెను పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోండి. మీరు కావాలంటే అచ్చ నెయ్యితో కానీ నూనెతో కానీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో జీడిపప్పు వేసుకొని అవి వేగిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, హోల్ గరం మసాలా, వీటన్నిటిని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకొని సన్నగా కట్ చేసిన ఒక ఆనియన్, అలాగే స్పైసీనెస్కి తగ్గట్టు పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయిపోయిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు సన్నగా కట్ చేసిన బీన్స్, క్యారెట్, మీడియం సైజు బంగాళదుంప, మీడియం సైజు టమాటాను కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకొని వీటన్నిటిని కూడా బాగా కలుపుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి. ఈ బాగా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసుకోండి. వాటర్ అన్నీ వంపేసి బియ్యం వేసిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని మొత్తం బాగా కలుపుకోండి. బాగా కలుపుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాలు మంటని సిమ్లో పెట్టేసుకొని అలాగే ఉంచేయండి. ఇలా ఉంచడం వలన రైస్ అనేది పొడి పొడిగా వస్తూ టేస్ట్ చాలా బాగుంటుంది. 2-3 నిమిషాల తర్వాత చెప్తున్నాను, 1.5 గ్లాస్ బియ్యానికి 3 గ్లాసుల వాటర్ అనేది కరెక్ట్గా సరిపోయిందండి. వాటర్ వేసి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఉడికించుకోవాలి. రైస్ ఉడుకుతున్నప్పుడు మూత తీసి మధ్యలో ఒకసారి చెక్ చేయండి. టేస్ట్ సరిపోకపోతే కొంచెం సాల్ట్ కూడా వేసి మొత్తం బాగా కలిపేసుకొని ఫైనల్గా సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచేసుకుంటే పర్ఫెక్ట్గా పొడి పొడిలాడుతూ వెజిటేబుల్ రైస్ అనేది రెడీ అయిపోతుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఇలా వెజిటేబుల్ రైస్ పెట్టి ఇచ్చేయండి. లంచ్ బాక్స్ మొత్తాన్ని కూడా కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చెప్పేయండి. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్కి షేర్ చేయండి. అలాగే నివేదిత రిషి వరల్డ్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి.